భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చిన్నబండి రేవు గ్రామంలో నూతనంగా నెలకొల్పిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో విగ్రహ ధ్వజస్తంభ బోడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం అర్చకులు వేదమంత్ర అర్చనలతో అత్యంత వైభవపేతంగా జరిగింది. బండిరేవు గ్రామంలో శనివారం ఉదయం 3 గంటలకు గ్రామ అష్టదిగ్బంధనం జరిపారు. 3:34 గ్రామ మధ్యలో బోడ్రాయి ప్రతిష్ట, ముత్యాల అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిపారు. 10:26 బోడ్రాయి ప్రతిష్ట, రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవమును అల్లిగూడెం కేదార్నాథ్ స్వామివారి దేవస్థానం అర్చకులు సుబ్బారావు శర్మ, భద్రాచలం గాయత్రీదేవి ఆలయ అర్చకులు విశ్వతేజ శర్మలు జరిపించారు. ఈ విగ్రహ ప్రతిష్ట హోమ మహోత్సవం పురస్కరించుకుని గత 3 రోజుల నుండి గణపతి పూజ, అంకురార్పణ, యాగశాల ప్రవేశ, వివిధ దేవతల హోమములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు ముత్తైదువులు గంగ స్నానాలు చేసి బోడ్రాయి వద్ద నీళ్లు పోశారు. బోడ్రాయి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక గ్రామస్తుడైన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ప్రవీణ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో చిన్న బండిలో గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల్లో పెళ్లి చేసుకుని ఉన్న ఆడపడుచులు, బంధువులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వంద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్ట మహోత్సవంకు హాజరైన భక్తులకు సాగి శ్రీనివాసరావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కాసిపోయిన ఉపేంద్ర, పోడ నరసయ్యల ఆధ్వర్యంలో మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఓం శ్రీకృష్ణాయ నమః. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో గల చిన్నబండిరేవు గ్రామంలో భక్తుల సహాయ సహకారాలతోటి నూతనంగా నిర్మాణం చేయబడినటువంటి సత్యభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క త్రయాన్నిక దివ్య ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవంగా ఈరోజు అనగా 16/3/2024 శనివారం ఈరోజు ఉదయం 10:32 ధ్వజస్తంభము, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిష్ట మరియు తెల్లవారుజామున 4 గంటలకు గ్రామదేవత నాభిశిల బొడ్డురాయి, అదేవిధంగా గ్రామదేవత ముత్యాలమ్మ వారి ప్రతిష్ట, అదేవిధంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో అత్యధికంగా పరిసర ప్రాంతాల వారు, గ్రామాల వారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి దంపతులు 21 మంది దంపతులు కూర్చొని ఈ 3 రోజుల దీక్షా కార్యక్రమం వహించి చక్కగా దీక్షా కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో కాలం నుంచి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఈరోజు ప్రతిష్ట గావింపబడుతున్నటువంటి రుక్మిణి సమేత సత్యభామ వారి ప్రతిష్టా కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత పరిహరణ, ఆ తర్వాత రుక్మిణి సత్యభామల స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత ఆశీర్వచనము, భక్తుల సహాయ సహకారాలతో మరియు సాగి శ్రీనివాసరాజు గారి దంపతుల చేత ఏర్పాటు చేయబడినటువంటి అన్నప్రసాదము భక్తులకు అందజేస్తున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ చక్కని ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని భగవంతుని శ్రీ భగవద్గీత ఆరాధ్యుడైనటువంటి భగవద్గీత గీతోపదేశమైనటువంటి భగవంతుడు శ్రీ కృష్ణ భగవాని ఆశీస్సులు అందరికీ కలిగి ఆయురారోగ్య శ్రేయాలు కలిగి ఉండాలని చెప్పేసి